సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని జోగుపేటలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా అందోల్ వద్ద నూతనంగా నిర్మించిన నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాన్ని, అలాగే విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతుల కల్పనపై అధికారులతో కలిసి పరిశీలించారు. నర్సింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నర్సింగ్ కళాశాలను అధికారికంగా రేపు మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించనున్నారు. అలాగే 150 పడకల నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అన్నాసాగర్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి దామోదర రాజనరసింహ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని సమస్యలపై, అలాగే కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మరియు అలాగే పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ సంక్షేమ పథకాల అమలుపై నాయకులతో సుదీర్ఘంగా మాట్లాడి చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రజలతో కలిసి మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వారికి అండగా ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జోగుపేట పట్టణానికి చెందిన డాక్టర్ మైపాల్ ఆహ్వానం మేరకు జోగుపేట పట్టణం హనుమాన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన నూతన శ్రీ సాయి వెంకటేశ్వర ప్రైవేట్ హాస్పిటల్ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించేందుకు విచ్చేయడంతో మంత్రికి డాక్టర్ మైపాల్ పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దామోదర రిబ్బన్ కట్ చేసి నూతన శ్రీ సాయి వెంకటేశ్వర ప్రైవేట్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర డాక్టర్ మైపాల్ను, సిబ్బందిని అభినందించారు. అనంతరం నూతన హాస్పిటల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులను పరామర్శించారు. జోగిపేట పట్టణంలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ మైపాల్ను మంత్రి దామోదర అభినందించారు. అనంతరం మరికొన్ని గంటల్లో మంత్రి దామోదర రాజనరసింహ పుట్టినరోజు ఉండడంతో మంత్రి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్ మైపాల్ మరియు సిబ్బందితో కలిసి మంత్రి దామోదర బర్త్డే కేక్ను కట్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే తమ వంతు పాత్ర పోషించాలని డాక్టర్ మైపాల్ను సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర చేతుల మీదుగా నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగడంతో డాక్టర్ మైపాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోగుపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, రెండోది కొత్త నర్సింగ్ హాస్టల్ చెప్పరమ్మా. ఇప్పుడు